ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రతి ప్రయత్నానికి ఆ ప్రయత్నము చేసేటువంటి ఆశ ఉండాలి. ఆ ప్రయత్నము చేసే విధానం కూడా తెలియాలి. ఏది ప్రయత్నం చేయకుండా రాదు, అలాగే ప్రయత్నం చేసే విధానంలో చేయకుండా రాదు. వస్తుందా? చివరికి పాలల్లో వెన్న తీయాలన్నా దానికోసం ప్రయత్నం చేయాలి, దాని విధానం పాటించాలి. భూమిలో పంట చూడాలన్నా దానికోసం ప్రయత్నం చేయాలి, దాని విధానాన్ని పాటించాలి. చివరి కాలంలో పడిపోయి మునిగిపోతున్నప్పుడు కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. రెండవది, ఆ విధానంలో పాటించవలసిన విధానాన్ని పాటించాలి. ఇప్పుడు కాలంలో పడిపోయినటువంటి వాడు దేవుడే కాపాడతాడని కళ్ళు మూసుకుంటే బతుకుతాడా? ఆ విషయంలో ఏం చేయాలి? ప్రయత్నించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, నువ్వు కాలువలో మునిగిపోతున్నప్పుడు నీ శరీరాన్ని ఇలా ఉంచకూడదు, ఇలా ఉంచాలి, ఎలా పడితే అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతావు, 2 కాళ్ళు ఆడిస్తూ స్ట్రైట్గా ఉంటే పైకి వస్తావని కొన్ని విధానం చెప్తారు. ప్రమాదం నుంచి బయటకు పడాలంటే ప్రయత్నము, దాని విధానం, పంట చూడాలంటే ప్రయత్నం, దాని విధానం ఎలాగుంటాయో అలాగే మన జీవితంలో దైవికంగా మనం చేసే ప్రయత్నాలు 3 ఉంటాయి. ఆ 3 ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం చేసే విధానంలోనే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నీవు చేసే ప్రయత్నాలన్నిటిలోనూ నేను దీవిస్తాను అని ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా దేవుడు చెబుతూ, నీవు చేసే ప్రయత్నాలన్నిటిలోనూ నేను దీవించాలంటే, నీ ఆర్థిక స్థితి పెరగాలంటే, నువ్వు ఏదైతే ఇచ్చావో దాని విషయంలో ఏమంటున్నాడు? నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను. వానికి ఇచ్చినందుకు ఏం చేయకూడదంట? బాధపడకూడదు. వానికంటే ఎవరికి? పేదలకు, అనాథలకు నువ్వు సహాయం చేయి. సహాయం చేసిన తర్వాత ఇచ్చేసానని బాధపడకు. నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే సహాయం చేయాలి. సహాయం చేసిన తర్వాత దాని గురించి నువ్వు మనసులో బాధ అనేది ఎప్పుడూ కూడా పడకూడదు. అప్పుడు దేవుడు నిన్ను ఆర్థికంగా దీవిస్తాడు. అలాగే మనం ఆత్మీయంగా లేక దైవికంగా చేసే ప్రయత్నాలు ఇంతకంటే శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుంటాం. కానీ దైవికమైన విషయాల్లో మనం ప్రయత్నం చేసేటప్పుడు దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో ముందు నేర్చుకుంటాం. చెడు కోసం ప్రయత్నించేవాడు ఉంటాడు, మంచి కొరకు ప్రయత్నించేవాడు ఉంటాడు. ఇప్పటి కాలంలో లోకం చెడు కోసం ప్రయత్నం చేస్తే ఎక్కువ సహాయం చేస్తారా, మంచి కోసం ప్రయత్నిస్తే ఎక్కువ సహాయం చేస్తారా? లోకం ఎలా ఉందో తెలుసా? చెడిపోవటానికి నువ్వు సిద్ధపడితే అందరు నీ వెనకాల ఉంటారు. ఎవరినన్నా చెడపటానికి సిద్ధపడితే అందరు నీతో ఉంటారు. మంచి చెడులకు నిలబడితే ఎవరు నీతో ఉండరు. ఇది లోక రీతి కాదు. ఆనాడు క్రీస్తు కాలం నుంచి కూడా సమాజంలో కనపడుతున్నటువంటి బుద్ధి అదే మనుషుల విషయంలో. ఆ బుద్ధి ఎలాంటిదంటే, నేను ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు నిలువ చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక పాపం చేసింది ఒక స్త్రీ. ఆ స్త్రీకి, తప్పు చేసిన ఆ స్త్రీకి శాస్త్రులు పరిసయ్యులు అనేక మంది జనసమూహము మంచి చేద్దామనుకున్నారు, చెడు చేద్దామనుకుంటున్నారా? ఏం చేద్దామనుకుంటున్నారు? చెడు చేద్దామనుకుని రాళ్లతో కొట్టి ఆమెను చంపటానికి అందరూ రాళ్ళు తెచ్చారు. చెడు చేయటానికి ఎంతమంది కలిసి వచ్చారో చూసారా? అందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టడానికి అందరూ వచ్చారు. చెడుకి అంతమంది సహకరించడానికి, చెడు కార్యం చేయడానికి అంతమంది వస్తే ఆ స్త్రీపక్షంగా
ఒక్కడైనా నిలబడి ఈసారి క్షమిద్దాం, తప్పు చేయనోడు ఎవడున్నాడు అని మాట్లాడిన ఒక్కడు కూడా లేరు. ఉన్నారా? ఒక్కరు కూడా లేరు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు మాత్రమే నిలబడి ఆమె పక్షంగా. ఎంతమంది ఆమెకు చెడు చేద్దాం, ఆమె తప్పు చేసింది అన్నారు కదా. అసలు మీలో తప్పు చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయమన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ చెడుకి అంత ఆశ, చెడు విషయంలో అంత ఆలోచన వాళ్ళకుంది. అదే యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి 8వ అధ్యాయంలోనేమో ఎంతమంది వచ్చేసారు ఒక ఆమె కోసం. 8వ అధ్యాయంలోనేమో ఎంతమంది ఆమెను శిక్షించడానికి, ఆమెకు చెడు చేయడానికి ప్రయత్నం చేశారు. 9వ అధ్యాయంలో వెంటనే యేసుక్రీశ్వరు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడినవాడు అని అర్థము. వాడు వెళ్ళి అనే పదం ఉంది ఇక్కడ. ఎందుకు దాన్ని 2 సార్లు చదివానంటే ఇక్కడ పుట్టుకతోనే గుడ్డివాడు ఉన్నాడు ఒక ఆయన. పుట్టుకతోనే గుడ్డివాడుగా పుడితే అందరూ వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీళ్ళ అమ్మ ఏం పాపం చేసిందో, వీళ్ళ నాన్న ఏం పాపం చేశాడని అంటుంటే యేసుక్రీస్తు అన్నాడు, వాళ్ళ తండ్రి తల్లి పాపం చేసాడు, అలా పుట్టలేదు. దేవుని నామం వాని యందు గణపరచబడటానికి దేవుడు అలా పుట్టించాడని చెప్పి ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద ఆయన కళ్ళకు రాసి నువ్వు వెళ్ళి సిలోయమను కోనేటిలో కడుక్కోమని చెప్పాడు. ఇప్పుడు ఇతనికి చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా? మంచిదే కదా. మంచి జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని అనేక వేల మంది వెంబడిస్తున్నారు. అక్కడ ఆ స్త్రీని కొట్టడానికి వచ్చినటువంటి శాస్త్రులు, పరిచయులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాడు సిలోయమను కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కుంటే దృష్టి వస్తుంది. కానీ ఆ కోనేటి దగ్గరికి ఆ వ్యక్తిని ఎంతమంది తీసుకెళ్లారు? ఎంతమంది తీసుకెళ్లారండి? ఒక్కడు కూడా తీసుకెళ్ళలేదండి. తెలుసా? వాడు వెళ్ళి అంటారు అక్కడ. అంటే గుడ్డివాడు వాడే వెతుక్కుంటూ ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాడండి. ఒక్కడు రాలేదండి. చూసారా మనుషులు? ఆమె దగ్గరికి అయితే అందరూ వచ్చేసారు చెడు చేయటానికి. మంచి చేయటానికి ఎవ్వడూ లేడంట. వాడు వెళ్ళని బైబిల్లో ఉంటుంది. వాడు వెళ్ళనుంది కానీ ఎవరొకరు చేపట్టుకుని తీసుకెళ్ళారులే అనుకుంటే ఆ తర్వాత ఆ వ్యక్తే చెప్పాడు, నేను ఒక్కడనే నాకు నేనుగా వెళ్ళాను తప్ప నాకు ఎవ్వడూ తోడు రాలేదని. చూడండి ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 11వ వచనం చూడండి. వాడు 11వ వచనం, వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కళ్ళ మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి అక్కడ ఎవరు రాలేదండి. వచ్చారా? మంచి జరుగుతుందంటే ఎవడు రాడండి. ఆయన మాత్రమే వెళ్ళాడు. అలాగే మన శుక్రవారం స్త్రీల కోడికల్లో గ్రేసీ వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఒక గురుడివాడిని జ్ఞాపకం చేసింది. అతని పేరేంటి తెలుసా? మార్క్స్ వార్త 10:48 వచనం ఉంటుంది. అతని పేరు బర్తిమయి. ఇతను కూడా రోడ్డు పక్కన కూర్చుని దావీదు కుమారుడా కరుణించు అని కేకలేస్తుంటే యేసుక్రీస్తు దూరంగా ఉన్నారు. వీడు అరుస్తున్నాడు. కనీసం వాడు బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు చూస్తే ఆయన దగ్గరికి వస్తే వాడికి మేలు జరుగుతుందని వీడి గురించి ఒక్కడైనా యేసుక్రీస్తు వారు చెప్పాడా? కొన్ని వేల మంది ఆయనతో నడిచి వెళ్ళిపోతున్నారు తప్ప వీడు అరుస్తుంటే ఎవ్వరూ ఈయన గురించి చెప్పలేదండి. అయ్యా పిలుస్తున్నాడు, కొంచెం వాడి మీద జాలిపడు, వాడికి సహాయం చేయాలని ఒక్కడు కూడా చెప్పలే. పైగా ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఓరకుండమన్నారంట. ఏమన్నారు? నువ్వు నోరు మూసుకొని వీణ్ణి ఆపారు తప్ప ఒక్కడు కూడా పాపం బాధలో ఉన్నాడండి, సమస్యలో ఉన్నాడు, సహాయం చేయమని ఇతని పక్షంగా మాట్లాడాడు ఒక్కడు కూడా లేడండి. నిజంగా అక్కడ మాట్లాడుంటే ఎవరికి మంచి జరిగేది? వాడికి మంచి జరిగేది కదా. కనుక మంచికి అప్పుడైనా ఇప్పుడైనా ఎవ్వరూ నిలబడరు. చెడుకి ఎంతమంది అయినా వచ్చేస్తారు. కానీ ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి కానీ బర్తిమయి కానీ ఎవరూ తమకు సపోర్ట్ చేయట్లేదని ఆగిపోయారు. వీళ్ళు చేసే ప్రయత్నం ఆపారా?
ఎవడన్నా తీసుకెళ్తే వెళ్తాలి, సులైమాను కోరేడికి ఎవడో తీసుకెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్తాను అనుకున్నాడా? వీళ్ళందరూ ఊరుకో అంటే ఆగిపోయాడా? ప్రయత్నం అనేది చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ వీళ్ళిద్దరిలోనూ చూస్తాం. కనుక లోక సంబంధంగా అందరూ మనకు సపోర్ట్ చేస్తేనే దైవికంగా మనం నిలబడగలం. సపోర్ట్ చేయకపోతే నిలబడలేమంటే ఎప్పటికీ దేవుని వలన మన కార్యాలలో మేలులు మనం చూడలేము. నీ ప్రయత్నాలన్నిటి యందును కూడా మేలు కలగజేసే దేవుడే. కానీ దాని కొరకు నువ్వు ఎలా ప్రయత్నించాలో దాని విధానంలో మనం ప్రయత్నించినప్పుడే నిజమైనటువంటి సహాయాన్ని మనం పొందగలుగుతాం. ఆ సహాయాన్ని పొందే విషయంలో ప్రయత్నించవలసిన విధానాల యందు కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే, మనం చేసే ప్రయత్నం కొంతమందికి నచ్చదు. మనం చేసేటువంటి నడుచుకుంటున్న విధానం కొంతమందికి ఇష్టంగా ఉండదు. అది విశ్వాసుల విషయంలో కానీ చివరికి సేవకుడుగా నా విషయంలో కానీ అలా అనిపిస్తూ ఉంటుంది. పౌలు గారు ఒక మాట అంటాడు, తాను చేసే పనిలో తాను చేసే ప్రయత్నంలో. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఇందులో 3వ వచనం, నీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. విమర్శ అంటే ఏంటి? విమర్శించుకోవటం అంటే ఏంటి? ఒకటి, విమర్శ అంటే తిట్టడం, శనగటం, ద్వేషించటం. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీ చేతనం అంటే సంఘం కొన్నిసార్లు పౌలు గారిని ద్వేషించేది. మనుషుల చేతనంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళ చేత ద్వేషింపడేవాడు. పౌలు గారు అంటాడు, నేను నా బోధనా విధానంలో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మీకు నచ్చను. మీకంటే ఎవరికి? సంఘానికి నేను నచ్చను. కొన్నిసార్లు లోకానికి నచ్చను. ఇంకా అంటాడు ఇక్కడ, ఎంతెందుకు, కొన్నిసార్లు నాకు నేనే నచ్చను అంటాడు. ఎవరికి నచ్చనంట? నాకు నేనే విమర్శించుకొనను, నాకు నేనే నచ్చను కూడా. నిజమే. ఈ వచనం మీకు అర్థం అవ్వాలంటే, ప్రాక్టికల్గా చెప్పాలంటే, నేను ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంతమందికి నా బోధన విధానం నచ్చదు, బాధ కలుగుతుంది, ద్వేషిస్తారు కూడా. మొన్న రాత్రి ఒక వాక్యం చెప్పాను. నేను చెప్పినటువంటి ఆ వాక్య భాగంలో దేవుని దగ్గరకు వచ్చేటువంటి విషయంలో దేవుడు 2 రకాలుగా చూస్తాడు. ఒకటి, తెలియక అజ్ఞానంలో దేవునికి దూరం అయితే తప్పిపోయిన గురి దగ్గరికి వచ్చినట్లుగా వెతుక్కుంటూ ఆయనే వస్తాడు. ఎంత టైం అయినా వెతుకుతాడు, శిక్షించకుండా భుజాల మీద ఎక్కించుకుని తీసుకొస్తాడు. తెలియక అయితే. తెలిసి నువ్వు తప్పిపోతే, తప్పిపోయినటువంటి కుమారుడు కాదు, పారిపోయిన చిన్న కుమారుడు దగ్గరికి తండ్రి వెళ్ళాడా? వెళ్ళా. వాడు జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనాయి? కరువు వచ్చింది, తింటాక లేదు, సరైన వస్త్రాలు లేవు, చావు బతుకుల్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి సంఘటనలోకి వెళ్ళిపోయి బుద్ధొచ్చి ఆడొచ్చేదాకా వెయిట్ చేశాడు కదా. ఇది కొంతమందికి ఎలా ఉందంటే, నేను ఆరాధనకు రాలేదని నా గురించి చెప్పారు. బాధ్యత బాధేదా? నువ్వు తెలియక మానేసావా? నేను వస్తా. తెలిసి మానేసావా? దేవుడే బుద్ధి చెప్తాడు, కాళ్ళు ఇరుగుతాయి, సరే ఇంత వస్తుంది అప్పుడు వస్తా అని అన్నాను నేను. ఈ మాట దేవుని దగ్గరికి సరి క్రమంలో రానటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇలాంటివి చెప్పినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఈరోజు వాక్యం ఎవరి కోసం చెప్పారో నాకు అర్థమైపోయి అంటారు ఆవిడ. అంటే ఆవిడ కోసమే చెప్పానా, నీ కోసం చెప్పలేదా? నువ్వు అలా చేయలేదా? ఆ పరిస్థితి నీకు ఎప్పుడు రాలేదా? నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా? ప్రతీది ఎవలోకళ్ళ మీదకి. అసలు ఈరోజు ఆవిడ గురించి చెప్పాడు, అసలు నాకు బాగా నచ్చిందట. ఈరోజు ఆయన బాగా అసలు చెప్పిందే నీకోసం. కొంతమంది దగ్గరకు వచ్చి అంటే నా మనసులో అనుకుంటా ఉంటాను నేను,
అసలు ఈరోజు చెప్పారు బాగా, ఇప్పుడైనా మారితే బాగుండు ఆవిడ అంటారు. అమ్మ చెప్పింది నీ కోసం, అసలు నీకు లేదు ఇంకా జ్ఞానం అనుకుంటా నేను. ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే నచ్చం మనం. ఇక్కడ అన్నాడు పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు కొన్ని సందర్భాలు ఆయన బోధ సంఘానికి నచ్చలేదంట. కొన్నిసార్లు బోధిస్తున్నప్పుడు సమాజంలో మనుషులకి నచ్చేది కాదు. కొన్నిసార్లు ఈయనకి నచ్చేది కాదంటే అది ఏంటో తెలుసా? ఈయనకి నచ్చేది కాదంటే ఆ మాట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా సువర్ణ ఉంది, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన కంటే అందరికంటే ముందు వచ్చి ప్రార్థనలో ప్రతి క్రమంలోనూ పాల్గొంటుంది. అలాంటి ఆమె వాక్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ ఏదో పొరపాటు చేసిందనుకో, ఖచ్చితంగా ఏం చేస్తాను నేను ఉన్నపాలంగా లేఖనాల ప్రకారంగా మన బయట ఉండదు కదా, ఇంకా వాక్య ప్రకారంగా ఉన్నట్టు చెప్పటమే. నువ్వు దేవుళ్ళు ఈ లోపాన్ని కలిగి ఉన్నవి తప్పు చేస్తున్నావు అనేది వాక్య ప్రకారంగా హెచ్చరిస్తావంట. అది సంఘ సభ్యులైనవ్వండి, కుటుంబ సభ్యులైనా సరే. చాలాసార్లు ఇంట్లో మా జ్యోతి విషయంలో కూడా భార్య అయినా వాక్య ప్రకారంగా కొన్ని నేను చెప్పేస్తూ ఉంటాను. పిల్లల గురించి కూడా జ్యోతి అంటూ ఉంటుంది, పిల్లల గురించి అలా చెప్పకుండా ఉంటే బాగుండేదని. నిజమే, అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఎంతో కొంత ప్రతి చోట ప్రార్థనకి వస్తుంది కదా సువర్ణ, ఎందుకు ఆమెను బాధ పెట్టడం. సహకారిగా సహోదరి రాణమ్మ గారు ఉంటున్నారు కదా, ఎందుకు బాధ పెట్టడం, కుమారమ్మ గారు ఎందుకు బాధ పెట్టడం అని అనిపించిన లేఖనాలను బట్టి మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, అందరూ సహకరిస్తున్నప్పుడు నా బాధ వల్ల వాళ్ళకి బాధ కలిగించడం ఎందుకు, అలా చేయటం ఎందుకు, అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని అనిపిస్తుంది. అప్పుడు ఎవరెవరికి నచ్చరు, నాకు నేను కూడా నచ్చను. కానీ పౌలు గారు కూడా అలా అనుకుంటున్నప్పుడు ఆయనకి నచ్చేవాడు కదంట. బాగానే భోజనం పెడుతున్నారు కదా, ప్రేమతో పలకరిస్తున్నారు కదా, ఏదో చిన్న చిన్న తప్పులే కదా అనుకుంటే, అలా ఆయనకి నచ్చకపోయినా వాక్యం విషయంలో ఏం చేసేవాడంటే ఆయన ఉండదున్నట్లుగా మేలు కొరకే. అలా మీకు నచ్చట్లేదు, సమాజానికి నచ్చట్లేదు, కొన్నిసార్లు నాకు నేను నచ్చకపోవట్లేదు, ఇలా నచ్చకపోయినా ఎందుకు ఇది నేను అంతానని చెబుతున్నాను అని ఆ మాట అక్కడ ఈ 3వ వచనం మాట్లాడక ముందు 1వ వచనం ఏమన్నాడో చూడండి. ఆయన ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలెను. నిజంగా మీ మీద కోపంతోనో ద్వేషంతోనో అసూయతోనో చెప్పేటువంటి మాటలు కాదండి. మీరు నచ్చనటువంటి విధంగా మీకు మాట్లాడి హెచ్చరించే విషయంలో ఇక్కడ పౌలు గారు అంటాడు, నిజంగా ఇవేవి వ్యక్తిగతమైన కక్షలు పెట్టుకుని కాదు, ఇలా బాధ కలగవచ్చు. ఇప్పుడు బుధవారం ప్రార్థనకు రాలేదు, ప్రార్థనకు రానంత మాత్రాన మిమ్మల్ని బాగా ఖండించి హెచ్చరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రాలేదు కాబట్టి అని చెప్పి మీ మీద వాక్యాల విషయం సంబంధంగా బాగా బాధ పెట్టి మాటలు మాట్లాడటం వల్ల వ్యక్తిగతంగా నాకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఒక మనిషిగా సహజంగా ఆలోచించినట్లయితే సేవకుడు ఏమనుకుంటాడు, మామూలుగా ఆదివారం వచ్చేసాలు ఆదివారం సందా ఇస్తారు కాబట్టి మిగతా రోజులు వస్తే నాకు ఎందుకు, రాకపోతే నాకెందుకు, వాళ్ళతో మంచుకుంటే సరిపోద్దు కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే అన్ని విషయాల్లోనూ మీరు ఉండాలని, మీకు నచ్చకపోయినా మాట్లాడతాను, మనుషులు నచ్చకపోయినా మాట్లాడతాను, అలా మాట్లాడేటప్పుడు నాకు కూడా బాధ కలిగి మాట్లాడతాను. ఎందుకంటే మేము ఎవరికి సేవకులం, క్రీస్తుకు సేవకులం అని మీరు గుర్తించాలంటాడు. ఇంకక్కడ ఏమంటాడు, అక్కడ గృహ నిర్వాహకులము. ఎవరి విషయంలో? దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం. గృహ నిర్వాహకత్వ పని ఉంది ఇక్కడ. గృహ నిర్వాహకుడు అంటే దాని అర్థం కుటుంబానికి యజమానుడు ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు తండ్రి వాడు అబ్బాయి చదువుకోకపోయినా వాడిని కొడతాడు, తల్లి మాట వినకపోయినా కొడతాడు, చెడు మాటలు మాట్లాడుతున్నా కొడతాడు. ఈడు చెడిపోతుంటే తండ్రికి ఎందుకు బాధ? వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నిన్న తండ్రిని తిడతలేదు కదా, తండ్రికి ఎదురు చెప్పట్లేదు కదా, తండ్రికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయట్లేదు, ఎవరినో తిడుతున్నాడు, ఎవరి మాట వినట్లేదు, ఏదో చెడు పని చేస్తున్నాడు. తండ్రికి ఎందుకు బాధ తెలుసా? ఎందుకు ఆ బాధ? ఆ కొడుకు అనుకుంటూ ఉంటాడు, అసలు మా నాన్న మంచోడు కదా, ఆయన ఏం చేశాను నేను అనుకుంటాడు. కానీ వాడు ఏం చేసి ఏ ప్రమాదంలో పడినా, ఏ నష్టంలో పడినా వాడు గురించి అడిగేది ఎవరిని అడుగుతారు? ఎవరిని తిడతారు? ఏం పెంపకరా లేదంటారు, ఎవరు కన్నాడా నేను అన్నంటారు. ఇప్పుడు ఒకటి, గృహ నిర్వాహకుడు తన పనిని సరిగా నిర్వర్తించడంలో
కొట్టినా, తిట్టినా, గద్దించినా దేనికోసం? వాళ్ళ మేలు కొరకే. అలాంటప్పుడు పిల్లలకి తండ్రి నచ్చడు, తల్లి నచ్చదు, మాస్టర్ నచ్చడు. అలాగని వాళ్ళ పద్ధతులు మార్చుకుంటే వీళ్ళ కుటుంబాలు పాడైపోతాయి. అలా తర్వాత దేవుడు అలా ప్రవర్తించేటువంటి ఆ గృహ నిర్వాహకుడికి ఆ గృహ నిర్వాహకత్వపు ఆ అధికారాన్ని ఏం చేస్తాడు? తీసేయడా? కనుక ఇప్పుడు పౌలు గారు అంటాడు, నచ్చకపోయినా ఎందుకు హెచ్చరిస్తున్నాను అని అంటే, గృహ నిర్వాహక పనిని నేను జరిగిస్తున్నాను, నేను క్రీస్తుకు దాసుడిని అనే విషయాన్ని మీరు గ్రహించి నా మాటలు అర్థం చేసుకోమని పౌలు గారు అక్కడ మాట్లాడుతూ, తనను తాను విమర్శించుకోవటానికంటే కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలో మీరు చూడండి, ఆ వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే 4వ వచనంలో, నా యందు నాకు ఏ దోషమో కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడెవరు? ప్రభువే. ఎవరికి వాడేని విమర్శించుకుంటే నేను గొప్ప అనుకుంటామేమో. అసలు విమర్శించే వ్యక్తి ఎవరని ఆలోచించాలి. ప్రభువు మనల్ని విమర్శిస్తాడు కనుక ఆయన విమర్శ తినమన్నా, ఆయన తీర్పు తినన్న, మనము నీతిమంతులుగా ఆయన దృష్టిలో ఉండాలి. కాబట్టి నీతిమంతులుగా ఆయన దృష్టిలో కనబడినప్పుడే నీతిమంతులను యథార్థవంతుడైనటువంటి ఆయన మన జీవితంలో మేలు చేస్తాడు. కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నాల యందు ప్రభువు విమర్శిస్తాడు అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించాలి. ప్రభువు విమర్శిస్తాడు, ఆయనకి అర్థం అవ్వాలి, ఆయనకి తెలియాలి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాస్తారా, మాస్టర్కి అర్థమయ్యేటట్టు రాస్తారా? దిద్దే ఆయనకి అర్థం అవ్వాలి, ఆయన చూస్తాడు. అలాగే మన జీవితం కూడా మనకు నచ్చినట్టు కాదండి, దేవునికి నచ్చినట్లుగా మన ప్రయత్నాలు ఉండాలి. కాబట్టి దేవునికి నచ్చినట్లుగా మనం ప్రభువు దగ్గర ప్రవర్తించాలి, ప్రయత్నించే విధానాలు మనకు తెలియాలి. అలా ప్రయత్నించే దాంట్లో దేవుని నామమున మనం చేసేటువంటి ప్రాముఖ్యమైన పనులు 3 ఉంటాయి. ఒకటి విజ్ఞాపన, రెండవది గీతములు, మూడవది వాక్యం. ఈ 3. విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన. గీతములు అంటే పాటలు. వాక్యం అంటే చదవటం లేక పెట్టడం. ఈ 3 చేయటం మంచిదే. ఈ 3 యందు నిరంతరం మనం ప్రయాసపడాలి. కానీ ఈ 3 చేసే విషయంలో ఒక విధానం కూడా తెలియాలి మనకి. ప్రార్థన ఎలా చేయాలో అందరికీ తెలుసు, ఏ మనసుతో చేయాలో తెలియాలి. ఇక్కడ మనిషి ముఖ్యం కాదు, ఏది ముఖ్యం? మనసు ముఖ్యం. ప్రార్థన ఏ మనసుతో చేస్తే దేవుడు దానికి సహాయమును చేస్తాడు. విజయమునిచ్చేది విజ్ఞాపనే. ఏంటది? విజయాన్నిచ్చేది విజ్ఞాపనే. ఇదొకటి. రెండవది, నీ రాత మార్చేది నీ గీతమే అనేది మనం నమ్మాలి. ఏం మార్చేది? మన రాత మార్చేది మన గీతం. అది బైబిల్లో చెప్తున్న విషయాలు. మన గమ్యము చేర్చగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. ఈ 3 యొక్క ఒకటి విజయం కలగాలన్నా, నీ రాత మారాలి అన్నా, నీ గమ్యం చేరాలి అన్నా, ఈ 3 విధానాలు మనకు తెలియాలి. అలా తెలియాలంటే ప్రార్థన అనేటువంటి ప్రయత్నం చేసే విధానం అనేది ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో భయపడినప్పుడు, భయం కలిగినప్పుడు ప్రార్థన చేసిన విధానాలు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన విధానాలు ఉన్నాయి. బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేసిన విధానాలు ఉన్నాయి. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను స్టోరీ చెప్తాను, మీరు ఆ వ్యక్తి పేరు చెప్పగలరు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఈయన తన యొక్క చిన్న వయసులో ఒక పొరపాటు చేశాడు, మోసం చేశాడు. ఆ తర్వాత అతనికి తాను చేసిన మోసాన్ని బట్టి కీడు కలుగుతుందేమో అని భయం వేసి భయపడతా తాను చేసిన మోసాన్ని బట్టి దేవుని దగ్గర ధైర్యం ఇమ్మని, సహాయం చేయమని భయపడుతూ ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎవరైనా చౌదరి చెప్పారు కదా, యాకోబు. ఆదికాండములో 24వ అధ్యాయము 26వ వచనం.
ఆ మనుషుడు తన తల వంచి ఆదికాండం 32:24 అండి. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. ఇంక వాక్యం చూడండి, యాకోబు ఒక్కడు మాత్రమే ఉండిపోయాడు. ఒక్కడే ఉన్నాడు, అందరిని పంపించేశాడు. అందరితో పాటు ఈయన ఎందుకు వెళ్ళలేదు? భయం. తనని ఏం చేస్తాడనే భయం, తాను చేసినటువంటి మోసాన్ని బట్టి దేవుడు సహాయం చేయడమని భయం. అలా భయపడినప్పుడు యాకోబు చేసిన పని ఏంటో తెలుసా? తెల్లవారులు ఏం చేశాడు? ప్రార్థన ద్వారా పెనుగులాడతానే ఉన్నాడు. ప్రార్థన ద్వారా పెనుగులాడతానే ఉన్నాడు. భయము కలిగినప్పుడు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసే విధానం, ప్రార్థన ద్వారా పెనుగులాడతానే ఉన్నాడండి. ఈ పెనుగులాడేటువంటి ఈ విధానంలో తెల్లవారిపోతుందని అతను ఎవరు కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడో ఆయన ఒక దెబ్బ కొడితే ఈయనకి ఏమైంది? కాలులోని తొంటి నరం తెగిపోయిందంట. తొడ గుడిసెని ఉంటుంది అంటే ఏమైంది? అక్కడ తొంటి నరం తెగిపోయింది. అంటే ప్రార్థన అనే దాన్ని చేస్తుంటే ఇతనికి ఎదురైన ఆటంకం ఏంటి? తొంటి నరం తెగిపోయి అక్కడి నుంచి అతను కుంటుకుంటూ నడిచే పరిస్థితి. కానీ తుంటి నరం తెగిపోయినా ఏమనలేదు, ప్రార్థన అనేది ఆపలేదండి. తనకు భయం వేసినప్పుడు దేవుడు తనకు ధైర్యం ఇవ్వాలని కోరుకునేటువంటి ప్రార్థన చేసే విధానం మీరు చూడండి, అతని మనసు మీరు చూడండి. నరం తెగిపోయినా సరే అతను ప్రార్థన ఆపలేదు. ఆపాడా? ఆస్వాదించేదాకా ఆపలేదు. మన ప్రార్థన ప్రయత్నాలు చూడండి. ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు, కరెంటు పోయి ఫ్యాన్ ఆగిపోతేనే మన ప్రార్థన ఆపేతాం. ఫ్యాన్ ఆగితేనే ప్రార్థన ఆగిపోద్ది. చెమటలు పెట్టేస్తానే బయటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ఉండదా? మరి విజయాన్ని ఇచ్చే ప్రార్థనా విధానం ఎలా ఉంటుందంటే, నీ దేహ సంబంధమైన ఆటంకం వచ్చినా నువ్వు చేసే ప్రార్థన సమయాన్ని కొనసాగించే మనసు ఉండాలి. చాలామంది ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, ఏదైనా ఊరు వెళ్తే చేసుకోరు. ఎందుకని? చేస్తారా? ఈ టయానికి ప్రార్థన చేసుకునే అలవాటు, పొద్దున్న లేని 5:30 లేచి ప్రార్థించిన అలవాటు, ఎక్కడికి వెళ్ళి అదే చేయాలి కదా. కానీ ఒక చుట్టాలు ఇల్లు నీకు ఆటంకమా? ఇక్కడ చూడండి, ఈయన ప్రార్థనా విధానం చూడండి. ఇతనికి ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే, ఇతను తన నరం తెగిపోయినా సరే ప్రార్థన చేయటం ఆపలేదు. అంటే ఏ మనసుతో సాధ చేశాడు? నేను అడుగుతున్నటువంటి కార్యం జరుగునట్లుగా దేవుడు నాకు సహాయం చేయాలంటే ప్రార్థన ఆశీర్వాదం వచ్చే వరకు చేద్దామనుకున్నాడు. ఎంత నిర్భరం కలిగి చేశాడు. ఆ ప్రార్థన నిజమైన కార్యాన్ని చేసిందా చేయలేదా? ఇంకొక సందర్భం చూస్తే మరొక వ్యక్తి ఎవరంటే, ఒక రాజు ఒక శాసనం రాశాడు, 30 రోజుల దాకా ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడు ప్రార్థన చేసినా వాడిని తీసుకుని వెళ్ళి కఠినమైనటువంటి స్థలంలో చంపేస్తానని చెప్పాడు. ఇట్టి శాసనం చేయబడిందని తెలిసినా, ప్రాణ సంకటం అని తెలిసినా ప్రార్థన చేయటం మానని వ్యక్తి ఎవరు? దానియేలు. తెలుసు కదా, రిఫరెన్స్ ఆదికాండం 6:10. అంటే ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినటువంటి ఆటంకాలు వచ్చినా నేనేం మానలేదు, ప్రార్థన అనేదాన్ని మానలేదు. ప్రార్థన చేశాడు, దేవుని వలన గొప్పదైనటువంటి ఘనతను, ఆశీర్వాదాన్ని పొందాడు. ఇక్కడ ఈ 2 విషయాలు మీరు చూడండి. ప్రార్థన చేసే అలవాటు పడిన తర్వాత వాళ్ళు ప్రార్థన కొనసాగించేటప్పుడు ఫస్ట్ దీవెన వచ్చిందా, ఆటంకం వచ్చిందా? ఏమొచ్చింది? యాకోబు సాధ చేశాడు, తన తొడ బలహీనమైపోయింది. దానియేలు ప్రార్థన చేశాడు, పట్టుకెళ్ళి సింహం బోన్లో పడేశాడు. కానీ వాళ్ళకున్న మనస్సు, అక్కడ ప్రార్థన చేసే విషయంలో వాళ్ళకున్న మనస్సు చూడండి, యాకోబుకు ఆశీర్వాదం తీసుకొచ్చింది, దానియేలుకి గొప్ప ఘనతని తీసుకొచ్చింది. అది ప్రార్థన చేసే విధానం. ఈ రెండింటికంటే మరుముఖ్యంగా మరణకరమైన రోగం వచ్చినా ప్రార్థన మానని వ్యక్తి ఎవరు?
మరణకరమైన రోగం వచ్చేసింది. ఎవరు? హిజ్కియా. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. ఇతనికి మరణకరమైన రోగం వచ్చిందండి. అంటే నువ్వు చచ్చిపోతావని చెప్పారు. ఆ స్థితిలో అలాంటి రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తోటి తన ముఖం తిప్పుకొని దేవునికి ఎలా ప్రార్థన చేశాడు? కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన అనుభవాల్లో ప్రతిసారి కాదనుకోండి, మీ లైఫ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు గారు అంటాడు, నేను ప్రార్థన చేస్తుంటే నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోయింది అంటాడు. ఒక స్త్రీ భయంకరమైన పాపం చేసి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆమె పాదాలతో పట్టుకున్నప్పుడు ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలన్నీ తడిచిపోయింది. మనం ప్రార్థన చేసేటప్పుడు పరుపులు తేలక్కర్లా, కాళ్ళు తడవక్కర్లా. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా మీ కళ్ళు తడిసినాయా? కళ్ళు తడిస్తే ఎప్పుడైనా? ప్రతిసారి కాదండి. నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసతను బట్టి ఎప్పుడైనా మీ కళ్ళు తడిసినాయా? తడుస్తాయి. ఎప్పుడో తెలుసా? భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. అప్పుడు తడవటం కాదండి, నువ్వు దేవుని విషయంలో తప్పు చేసినప్పుడు తడిసినాయా? నీ బాధలకి నీ కష్టాలకి కన్నీళ్ళు రావటం సహజం. దేవా, నీ విషయంలో నేను పొరపాటు చేశానని ఆ పొరపాటును బట్టి ఎప్పుడైనా నీ కళ్ళు తడిసినాయా? పశ్చాత్తాపంతో కళ్ళు తడిసినాయా? అలాంటి సమయాలు మన జీవితంలో ఏంటంటే ఎప్పుడు ఏడవమని చెప్పట్లేదండి, కానీ నువ్వు చేసిన పొరపాటును బట్టి నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నీ కళ్ళు తడుస్తాయా? అలా సందర్భాలు ఎన్ని మనకుంటాయి. యథార్థంగా ఉన్నటువంటి హిజ్కియా ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు వచ్చినాయంట ఆయనకి. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. అది కదా నిజమైనటువంటి కార్యాలు చేయగలిగేటువంటి శక్తిని కలిగింది. ప్రార్థన విజయాన్ని ఇస్తుందంటే పాఠం చెప్పినట్టుగా ప్రార్థన చేస్తే విజయం ఇవ్వదండి. యాకోబులాగా పెనుగులాడే ప్రార్థన, దానియేలులాగా ఆటకం వచ్చిన ప్రార్థన, హిజ్కియాలాగా కన్నీళ్లు కార్చి చేసే ప్రార్థనలు చేయగలిగే మనసు కలిగి ఉంటే కదా నిజమైనటువంటి కార్యము దేవుని వల్ల కలిగేది. వీళ్ళ ముగ్గురు కంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? రాళ్లతో కొడతంటే మోకరించి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? స్టెఫెను. ఆయన గురించి ఆలోచించారా? వీళ్ళందరూ రాళ్లతో కొట్టేస్తున్నారండి. అపోస్తలుల కార్య గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59-60 వచనాలండి. 59-60 వచనాల్లో ఇక్కడ పౌలు గారిని పట్టుకుని రాళ్లతో కొడుతుంటే ఆయన యేసు ప్రభువునకు ప్రార్థన చేస్తూ ఆయన తల వంచి ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు. ఏం చేస్తుంటే? రాళ్లతో కొడతంటే. రాళ్లతో అందరూ కొడతాం కాదు కదా. ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు నీకుంది. ఒకరోజు ఏదో సమస్య వచ్చి సాయంత్రం 7ంటికి నీ భర్త నిన్ను బాగా కొట్టాడు. 7ంటికి కొడితే 9ంటికి లెగిసి యథావిధిగా ప్రార్థన చేసుకుంటాం మనం? చేస్తారా? కొడితే కాదు కదా, తిడితేనే చెయ్యం. పాపం వచ్చేసి ఎవరి విషయంలో పొరపాటు చేశావు, ఎవరు తిట్టారు నిన్ను, ఎవరి మధ్య నీకు కోపం, ఏది మానేశావు? స్టెఫెనును తిట్టడం కాదు కదా, ఒక వ్యక్తి కొడతాం కాదు కదా, అందరూ రాళ్ళతో కొడుతుంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తారంట. అది కదా ప్రార్థన చేసే విధానం. దేహానికి గాయాలవుతున్నా ప్రార్థన చేసే మనసు స్టెఫెనుకుంది. ఆ మనసుతో ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, ఇక్కడ తల వంచి ప్రార్థన చేశాడు కానీ తండ్రిని మాత్రం విడిచిపెట్టలేదు స్టెఫెను. మోకరించి ప్రార్థన చేశాడు కానీ దేవుని వాక్య విషయంలో యథార్థమైన మంచి మనసును కలిగేటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే స్టెఫెను. తల వంచాడు కానీ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మోకరించాడు కానీ ఓడిపోయాడా? అతను చేసిన ఆ ప్రార్థన ఆయన హతసాక్షిగా చేయటం కాకుండా ఆ తర్వాత సంఘానికి ఒక మాదిరి అయిపోయిందండి. ఈ 4 ప్రార్థనలో మన జీవితంలో ఎప్పుడైనా చేసుకుంటాము. గాయములైన ప్రార్థన, ఆటంకాలైన ప్రార్థన, బలహీనతైన ప్రార్థన, భయం కలుగుతున్నప్పుడు ప్రార్థన. ఇది అతను ప్రార్థన చేసే విధానం అంటే.
గుర్తొచ్చినప్పుడు పాటలు చెప్పడం కాదండి, ప్రార్థన విజయం ఇస్తుంది. ప్రార్థించే విధంగా ప్రార్థన చేస్తే. రెండవది ఏంటో తెలుసా? చెప్పాను కదా, నీ రాత గీతం మారుస్తుంది. ఇది నేను ఎందుకు అలా పెట్టానంటే, గీతముల ద్వారా రాతలు మార్చేసుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు తెలుసా. పాటలు పాడి వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. అలాంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? దావీదే కదా. 73 కీర్తనలు రాశాడు. ఆయన రాసినకి 73 కీర్తనలు ఆయన రాసినవి బైబిల్లో ఉన్నాయి. ఇంకా చాలా రాశాడు ఆయన. ఆయన కీర్తనలు మాత్రమే, కీర్తనలు పాడుటను బట్టి తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. మరి అలాంటి కీర్తనల జీవితాన్ని మార్చబడే విధంగా మనం కీర్తనలు పాడగలిగే స్థితిలో మనం ఉంటున్నామా? పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట సమూహంగా కూడి పాట పాడినటువంటి మొదటి సందర్భం ఏంటో తెలుసా? ఆ పాట పాడితే మారా కూడా మధురమైపోయిందంట. ఏం పాడితే? వాళ్ళు పాట పాడిన దాన్ని బట్టి దేవుడు మారాను మధురంగా మార్చేశాడు. అది ఎక్కడంటే నిర్గమాకాండం మనం చదువుకున్నట్లయితే, నిర్గమాకాండము 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఎవరు పాడారంట? మోషే. ఇశ్రాయేలీలు అంటే ఎంతమంది అండి? వాళ్ళు 12 మంది కాదు. ఇశ్రాయేలీలు అంటే ఇక్కడ ఉన్నారండి సంఘం, అంటే సమూహం. యవనస్తులే 6,03,550 మంది. మొత్తం ఎంతమంది తెలుసా? 20 లక్షల మంది. చెప్పాలంటే సుమారుగా ఇన్ని లక్షల మంది మోషేతో కలిసి ఏం చేస్తున్నారంట? ఎంతమంది కీర్తన పాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఇందాక వచ్చేటప్పటికి 2 మౌతుల్లో 2 కలిసి పాడుతున్నారు, అందరూ పాడుతున్నారు. ఎంత చక్కగా ఉందో తెలుసు అది బయటికి వినపడుతున్నప్పుడు. అదే ఒకలే పాడుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఇన్ని లక్షల మంది కలిసి దేవునికి కీర్తన పాడారంట. అప్పుడు వాళ్ళు పాడిన కీర్తన ఇప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంది ఆ పాట. ఆ నిర్గమాకాండము 15వ అధ్యాయములు వాళ్ళు పాడిన పాట ఏంటి? ఈ పాట అక్కడ యెహోవాను గూర్చి గానము చేయుదము. ఇది మన పాటల పుస్తకాల్లో కూడా ఉంటుంది కదా. ఎంత అద్భుతమైన పాట. ఇప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో పాడిన పాట ఇప్పటికీ మనం పాడుతున్నామంటే పాట ప్రాధాన్యత కాదు అక్కడ. పాట పాడినప్పుడు జరిగిన కార్యం చాలా ఉన్నతమైంది. చాలామందికి పాట తెలుసు, కానీ ఆ పాట పాడిన తర్వాత ఎలాంటి కార్యం జరిగిందో తెలియదు. అలా వాళ్ళు పాట పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే మారా అనే స్థలానికి వెళ్ళారంట. వీళ్ళందరూ పాట పాడుకుంటూ మారా అనే స్థలానికి వెళ్ళేటప్పటికీ ఆ స్థలమునికి ఆ పేరు మారా. మారని మాటకు అర్థం ఏంటి? చేదు. అసలు ఆ స్థలానికి ఆ పేరు అర్థమండి. ఎందుకంటే అక్కడ అన్నీ చేదుగా ఉంటాయి. పాడుకుంటూ ఆ స్థలానికి వెళ్ళారు. దాహమైంది, నీళ్లు తాగుదామని ఇన్ని లక్షల మంది ఏటు ఒడ్డుకి వెళ్ళి దోసులతో నీళ్లు తీసుకుని తాగితే నీళ్లు కూడా కట్టిక్కి చేదంట. తాగలేకపోతున్నారు వాళ్ళు. చేదైన నీళ్ళు. 25వ వచనంలో ఆయన చేసిన పని మీరు చూడండి. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ఏమైంది ఇక్కడ? మారా మధురమైపోయింది. ఏంటది? మోషే మొరపెడితే దేవుడి పాట పాడినటువంటి వీళ్ళకి దాహం ఇవ్వటానికి నీళ్లు లేవు, చేదుగా ఉన్నాయంటే ఒక కొమ్మ తీసి నీటిలో ఏమంటే ఆ కొమ్మ అందులో వేయగానే నీళ్ళు ఏమైపోయినట? మధురముగా మార్చబడినట. ఇంత గొప్పదైన కార్యం దేనివల్ల కలిగింది? గీతం, కీర్తన పాడటాన్ని బట్టి. మరి మనం పాడేటువంటి కీర్తనలో కూడా దేవుని తెలుసా? అందరము కలిసి కీర్తనలు పాడటంలో, కీర్తనలు పాడే స్థలంలో ఏకీభవించటంలో అట్టి గొప్పదైనటువంటి దేవునిని మనం చూడగలం. ఇలా పాడాలి. పాటలు పాడితే ఎలాగా? దావీదు వలె
నా స్థితిని మార్చగలదు దేవుని స్థుతి అని మనం పాడాలి. ఇశ్రాయేలుకు లాగా అందరూ కలిసికట్టుగా దేవుని సంగమ ద్వారా ఏం చేయాలి? మహిమపరచాలి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు మామూలుగా ఉండి పాటలు పాడారేమో. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో మధ్యరాత్రి పాట పాడింది ఎవరు? చూడండి, పౌలు శీల. పాట పాడాలంటే, ఆ గొంతు రావాలంటే సంతోషం ఉన్నవాడికి వస్తుందా, ఏడుతున్నవాడికి వస్తుందా? ఎలా వస్తుందండి? బాగా ఎక్కి ఏడుతున్నవాడి దగ్గరికి వెళ్ళి పాట పాడమని పాడతాడా? వస్తుందా పాట? పౌలు శీలలండి బొండలు బిగించారు, సంఖ్యలు వేశారు, చాలా కొరడా దెబ్బలు కొడితే అర్ధరాత్రి లేచి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుని నవ్వుకుంటా పాటలు పాడుతున్నారంట. అక్కడ వాళ్ళు పాడిన పాట వాళ్ళ జీవితంలో ఎంత కార్యం చేసింది ఆ రాత్రి. ఆ రాత్రి వాళ్ళు చెరసాల నుంచి బయటకు వచ్చారు. సంఖ్యలు వివ్వండి, బొండలు విరగొట్టబడని, వాళ్ళు క్షేమముగా బయటకు వచ్చి దేవుని ఉన్నతమైనటువంటి అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. పాటలలో కూడా శక్తి ఉంది. స్తుతిని స్థితిని మారుస్తుందనటానికి ఇశ్రాయేలు విషయంలో, దావీదు గారి విషయంలో, పౌలు శీలల విషయంలో కూడా ఇలా ఉంటుంది. అలా ఆ మనసుతో పాట పాడతామని ఎప్పుడైనా? ఆ మనసు పెట్టి, ఆ మనసు కలిగి, సంతోషంతో, కృతజ్ఞతతో, విశ్వాసముతో నీవు దేవుని కీర్తించే మనసు నీకు ఉండాలి. అది నీ రాత మారుస్తుంది. ఇది పాటలు పాడే విధానం. పాటల పుస్తకం పట్టుకుని పాడటం కాదు. నీ మనసు దేవుని వైపు తిప్పి, నీ హృదయాన్ని చేత పట్టుకొని దేవుని కీర్తించే ప్రయత్నం చేయి. దాని యందు మన జీవిత స్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఇలా పాడాలి. పాటలు పాడితే మూడవది చెప్పాను కదా, ఏంటది? నీ గమ్యము చేర్చే ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? వాక్యం. నువ్వు అనుకున్న స్థలానికి వెళ్ళాలంటే, అన్నింటినీ జయించాలంటే దానికి ఆధారం ఏంటంటే వాక్యమే. వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకున్నప్పుడే నువ్వు అన్నింటినీ జయించగలుగుతావు, అన్నింటినీ దాటగలుగుతావు, నువ్వు అనుకున్నటువంటి కార్యాలు, అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతావు. అలా చేరగలగాలి అంటే దేవుని వాక్యం అనే దాన్ని మనం పట్టుకోవాలి. ఎలా ఆ వాక్యాన్ని పట్టుకోవాలి? ఆ వాక్య విషయంలో ఏ విధానంలో ప్రయత్నించాలంటే 119వ కీర్తన 50వ వచనంలో ఒక పదం ఉంటుంది. 119వ కీర్తన 50వ వచనం ఏముంటుంది అక్కడ? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చాను. ఈ వాక్యాన్ని బట్టి మీకు అర్థమయ్యే విషయం ఏంటి? బాధలో ఉన్నప్పుడు నెమ్మదిని కలగజేసేది ఏంటి? ఏంటది? వాక్యం. ఈ రోజుల్లో శరీర సంబంధమైన బలహీనతలకు ఇంచుమించు అందరి ఇంట్లో కూడా ఏమంటారంటే ట్యాబ్లెట్లు ఉంటాయి. మొన్న రాత్రి 11:30కి ఎప్పుడో ఈ మేకలను మేపేటువంటి ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. పంపించండి ఎవరైనా, బాగా చలి జ్వరం వస్తుందండి, ఏమన్నా జ్వరం కోసం ట్యాబ్లెట్లు ఉండే, మందు షాప్కి వెళ్దామని ఈ టైంలో లేవు, పక్కన కొట్టు దగ్గర కూడా లేవని. వెంటనే నా దగ్గర ట్యాబ్లెట్లు 2 ఇచ్చాను. అంటే బాధ కలిగినప్పుడు, శరీర సంబంధం బాధ కలిగినప్పుడు వెంటనే ఏం చేస్తాం మనం? ట్యాబ్లెట్ వేస్తాం. అది జ్వరమైనా తలనొప్పి అయినా వెంటనే ట్యాబ్లెట్ వేస్తాం. ఎందుకంటే ఈ నమ్మకం, నేను ఈ బాధలో ఉన్నాను కాబట్టి ఆ ట్యాబ్లెట్ వేస్తే తగ్గుతుంది. అలాగే దైవికంగా బాధల్లో వాక్యము నీకు నెమ్మదినిస్తుందని నమ్మితే, నీకు బాగా బాధ కలిగినప్పుడు బైబిల్ చదువుతావా? చదువుతారా? నీకు ఎక్కువ బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది, ఆ టైంలో మీరు బైబిల్ చదువుతారా? బలహీనత వస్తే బైబిల్ చదువుతున్నారు కదా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కదా, మరి బాధ కలిగినప్పుడు బైబిల్ చదవాలి కదా. పాట పాడుతున్నావు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుంది. బాధల్లో నెమ్మదిస్తే ఎప్పుడు మందులు వేసుకుంటే ఆ జబ్బు తగ్గుతుంది, బైబిల్ చదివితే నెమ్మదిస్తుంది. అలా చదివే మనసు మనకుందా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇందాక చెప్పాను కదా, ప్రార్థించేటప్పుడు కొన్ని సందర్భాల్లో మన కళ్ళు తడుస్తున్నాయా? ఇంకా చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు మీ కళ్ళల్లోంచి, మీకున్న బాధను బట్టి వచ్చే కళ్ళల్లోంచి వచ్చే నీరు వల్ల మీ బైబిల్ తడిసింది ఎప్పుడైనా?
అంత బాధ, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాధలో ఉండి కూడా బైబిల్ తీసి నువ్వు చదువుతుంటే నీ కళ్ళలో నీళ్లు బైబిల్ మీద ఎప్పుడైనా పండియా? ఉంటాయి ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా చూడండి, నీ కంటి నీటి చొక్క బైబిల్ మీద పడితే చాలా రోజుల వరకు ఆ మచ్చ అలాగే ఉంటుంది తెలుసా, ఆ పేపర్ మీద. అలా ఎప్పుడైనా మీరు ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడేమో కానీ బాధలో ఉన్నప్పుడు కూడా బైబిల్ చదివావా? ఎప్పుడైనా నువ్వు అంత బాధలో బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కళ్ళొచ్చి నీళ్ళు వచ్చి అందులో పండిగా ఎప్పుడైనా అలా ప్రయత్నం చేశామా? ఇక్కడ ఉన్న వాక్య భాగంలో మనం అంటున్నాం కదా, బాధల్లో నెమ్మదిచ్చేది వాక్యమే, కానీ బాధల్లో ఆ వాక్యం దగ్గరికే మనం వెళ్ళట్లేదు కదా. నిజంగా నువ్వు వాక్యాన్ని చదివితే ఆ రోజు ఆ వాక్య భాగం ద్వారా దేవుడు నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తాడో తెలుసా, ఎంత బలం వస్తుందో తెలుసా. నువ్వు బాధ కలిగి ఉన్నప్పుడు దాని ద్వారా దేవుడు చేసేటువంటి ఉన్నతమైన అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాం కదా. మనం అనుకుంటుంటాం, నాకే ఈ బాధలు వచ్చినాయి, భరించలేకపోతున్నా. సేవకుడుగా నేను కూడా చాలా సమస్య చదువుకుంటున్నప్పుడు అనిపిస్తూ ఉండేది, అసలు ఇన్ని కష్టాలు ఎవరికి రాకూడదు, ఇన్ని బాధలు ఎవరికి రాకూడదని. అలా అనుకున్నప్పుడు ఒక వాక్యం ఉందండి, చదివినప్పుడు మనమెంత అనిపిస్తుంది. అది చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకయు యున్నట్లు. చూడండి, ఇక్కడ పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునిడి. మీకు అలసట బాధ ఎక్కువైపోకుండా ఉన్నట్లుగా, మీకు ధైర్యము, ఓదార్పు, ఆదరణ, బలము కలుగునట్లుగా ఇక్కడ ఒక మాట ఉందండి. ఏంటో తెలుసా? మీ ప్రాణము విసుకుపోకుండా, అలసిపోకుండా ఉండాలంటే, లోకములో పాపాత్ములు చేస్తున్న వ్యతిరేకమైనటువంటి వాటి వల్ల మీరు బాధపడకుండా ఉండాలి అంటే ఆయనను తలంచుకోమంటున్నాడు. ఎవరిని? ఆయన్ని తలంచుకోండి. ఎలా అనగా చూడక్కడ, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు దాన్ని ఇంకా ఏం చేయలేదంట. నువ్వు ఎంత బాధపడిపోవడానికి అంటాడు ఆయన, రక్తము కారునంతగా నీకు బాధలు రాలేదు కదా. కనుక నీకు మాదిరి క్రీస్తు, నీకు మాదిరి యోబు, నీకు మాదిరి ప్రవక్తలు. కనుక ఇలాంటి మాటలు విన్నప్పుడు దేవుని కుమారుడే ఈ లోకమందు ఎన్నో నిందలు అనుభవించాడు. నేనంతా నిజంగా ఆయనకు వచ్చినన్ని శ్రమలు ఇంకా రాలేదు కదా. రక్తము కారునంతగా నేను బాధలు పడిపోయాననే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కానీ రక్తము కారునంతగా బాధలు అనుభవించిన దేవుడు ఆయన తిరిగి లేపాడు. అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇచ్చాడు. యోబు గ్రంథం చదివితే దేవుడిచ్చి దేవుడే తీసుకున్నా, దేవుడు అనంతలుగా ఇచ్చాడు. ఇలాంటి నెమ్మది, ఆదరణ దేనివల్ల వస్తుంది? వాక్యం వలన. ప్రభునందు మీ ప్రయాస ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. అలాంటి దేవుని వాక్యము చేత మనం బలపరచబడాలంటే బాధల యందు కూడా లేఖనాలను, బైబిల్ మనం ఏం చేయాలి? చదివే స్వభావాన్ని కలిగి ఉండాలి. అలా చేయాలి ప్రయత్నం. బాధల్లో కూడా వాక్యం వినాలి, కష్టంలో కూడా బైబిల్ చదవాలి. ఇలా 3 ప్రయత్నం చేస్తే నేను చెప్పిన 3 జరుగుతాయి. ఏంటయ్యి? విజ్ఞాపన సరిగా ఉంటే విజయం అదే వస్తుంది. నీ గీతం సరిగా ఉంటే నీ రాత దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నీ యొక్క వాక్యం యొక్క విశ్వాసం నీ సరిగా నువ్వు ప్రయత్నం చేయగలిగితే నీ గమ్యాన్ని వాక్యమే చేరుస్తుంది. అలాంటివి మన జీవితాల్లో మనం చూడగలగాలి అంటే ఈ 3 చేయటం కాదు, చేసే విధానం మనం పాటించే వాళ్ళంగా మన జీవితంలో ఉండాలి. అలా ఉండాలి అంటే ముందు ఈ 3 మనకు జ్ఞాపకం ఉండాలి. ఇవి చేసేటప్పుడు ఇది మంచి పనే కదా. ప్రార్థన చేయటం మంచిదే, పాటలు పాడటం మంచిదే, వాక్యం పట్టడం మంచిదే. కానీ ఎవ్వరూ నీకు దీని విషయంలో పొగడరు. ఎవరు ఎందుకు తెలిసి ఇది మంచిది, అదే చెడ్డదైతే. సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ రోజు చూడటానికి వెళితే ఎంతమంది అభినేతారో తెలుసా? అసలు ఫస్ట్ షో చూసేసాడంటాడు. ఆరాధనకి ఫస్ట్ వస్తే ఎవడో మాట్లాడు. ఎందుకో తెలుసా? ఇది మంచిది. ఈ మంచి విషయంలో దేవునికి లోబడి ఉండండి. ఆ వాక్యమే మన జీవితంలో తగిన కార్యాలను సంపూర్ణంగా జరిగిస్తుంది. కనుక 3 విషయాలు చెప్పాను. ప్రార్థించే విధానంలో నలుగురికిలాగా చేయాలి మనం ప్రార్థన.
ఎవరికిలాగా? ఆ నలుగురు ఎవరు? యాకోబులాగా పెరుగు నాన్నట్టు ప్రార్థన చేయాలి. రెండో వ్యక్తి ఎవరు? దానియేలుకి లాగా ఆటంకం వచ్చని ప్రార్థన చేయాలి. మూడో వ్యక్తి ఎవరు? హిజ్కియాలాగా బలహీనతలో ఉన్న చేయాలి ప్రార్థన. మీరు మనం గ్రూప్లో పెట్టి చూసారు లేదు, కొన్ని నెలల క్రితం ఒక చిన్న పిల్లోడు సెలైన్లు పెడితే అది తీల చేతికి, అది పట్టుకునే మైకులో పాట పాడుతున్నాడు. చిన్న పిల్లోడు. అంటే పిల్లలు కాదండి, మనం కూడా బలహీనత యందు మరెక్కువగా దేవుని కనపరచాలి. స్టెఫనుకు లాగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన, ఆ కీర్తన, ఆ వాక్యము మన జీవితాల్లో సంపూర్ణమైన కార్యాలు జరిగిస్తుంది. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక